నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. నేషనల్ హైవే 544D అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్నటువంటి రహదారి 4 లైన్ల రోడ్డుగా విస్తరించేందుకు 5,417 కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసింది. 2 విభాగాల్లో ఈ డెవలప్ చేస్తారు. దానికి సంబంధించిన వివరాలను పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నటువంటి ఈ రహదారి గిద్దలూరు టు వినుకొండ మధ్య ఉన్నటువంటి ఇది నేషనల్ హైవే 544D. ఇది మార్కాపురం ఇటు తోకపల్లి ఈ ప్రాంతంలో మనం ఇప్పుడు ఆ రహదారి మీద ప్రయాణిస్తున్నాం. ఈ రహదారి 2 లైన్ విత్ పేవ్డ్ షోల్డర్గా ఉన్నటువంటి ఇది నేషనల్ హైవే. దీన్ని ఈ అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్నటువంటి ఈ యొక్క నేషనల్ హైవే 544Dలో ప్రజెంట్ 2 ప్యాకేజీలను 4 వరుసలుగా విస్తరించనున్నారు. ఒక ప్యాకేజీ వచ్చేసి బొగ్గ నుంచి గిద్దలూరు మధ్య 135 కిలోమీటర్లు, రెండో ప్యాకేజీ వినుకొండ గుంటూరు మధ్య 84.80 కిలోమీటర్లు, మొత్తం 219.80 దాదాపు అంటే 220 కిలోమీటర్లు. ఈ విస్తరణ పనుల్లో ఈ యొక్క 2 అలైన్మెంట్లకు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మౌత్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి నిర్మాణానికి మొత్తం 5,417 కోట్ల రూపాయలను ఈ జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ NHAI యొక్క వెచ్చించనుంది. ఈ 2 ప్యాకేజీల్లో 21 చోట్ల బైపాస్ నిర్మించేందుకు అనుమతించింది. ఇక అనంతపురం నుంచి ఈ ముచ్చుకోట, బొగ్గ యొక్క కైఫా మరియు గిద్దలూరు, కైఫా మరియు గిద్దలూరు, వినుకొండ మీదుగా గుంటూరు వరకు నేషనల్ హైవే 544D ఉంది. ఇందులో అనంతపురం నుంచి బొగ్గ వరకు 4 వరుసలుగా విస్తరణ ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. ఇక గిద్దలూరు వినుకొండ మధ్య 135 కిలోమీటర్లు 2 వరుసలు విస్తరించారు. దాదాపు ఇది 2022 నుంచే అందుబాటులోకి వచ్చింది. దాని నిర్వహణ కాంట్రాక్టర్ కూడా అప్పగించారు. ఇక మిగిలినటువంటి బుగ్గ, గిద్దలూరు, వినుకొండ, గుంటూరు మధ్య విస్తరించాల్సి ఉంటుంది. తాజాగా ఈ 2 ప్యాకేజీల్లో 4 వరుసలుగా విస్తరించనున్నారు. అంటే అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్నటువంటి 4 ప్యాకేజీల్లో ఈ యొక్క గిద్దలూరు వినుకొండ మధ్య 135 కిలోమీటర్ల మినహా మిగతా రోడ్డు అంతా 4 వరుసలు అవుతుందన్నమాట. బుగ్గ, గిద్దలూరు మధ్య 135 కిలోమీటర్ల విస్తరణలో భాగంగా 25 కిలోమీటర్ల నల్లమల్ల అడవి ప్రాంతం ఉంది. ఈ అడవి ప్రాంతం గుండా వెళ్ళేటువంటి దీంతో అక్కడ 2 వరుసలుగానే విస్తరించాలని మొదట భావించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తితో 4 వరుసలుగా విస్తరించేందుకు కమిటీ ఆమోదించింది. వివిధ అనుమతులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరింది. రక్షిత అటవీ ప్రాంతం కావడంతో 4 వరుసలుగా విస్తరించేందుకు అనుమతులు రాకపోతే 25 కిలోమీటర్లు 2 వరుసలకే పరిమితం చేయాలని కమిటీ సూచించింది. వినుకొండ గుంటూరు ప్యాకేజీలో ఈ రహదారి అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో పేరేచెర్ల సమీపంలో కలిపేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రజెంటు నేషనల్ హైవే 544Dలో భాగంగా ఈ బుగ్గ, గిద్దలూరు ప్యాకేజీ అట్లనే వినుకొండ గుంటూరు ప్యాకేజీలను ఈ పట్టిక ద్వారా మీకు చూపిస్తాను. పైన 2 ప్యాకేజీలు కనపడుతున్నాయి కదా. ఫస్ట్ బుగ్గ ఈ యొక్క గిద్దలూరు ప్యాకేజ్ చూస్తే మొత్తం 135 కిలోమీటర్లు. పాత రహదారి వచ్చేసి బ్రౌన్ ఫీల్డ్ వచ్చేసి 66 కిలోమీటర్లు, అంటే ఇంతకుముందు ఉన్న రోడ్డునే ఉపయోగించుకుంటారు. దీంట్లో కొత్తగా 15 బైపాసులు, గ్రీన్ ఫీల్డ్ బైపాసులు నిర్మిస్తారు ఈ 69 కిలోమీటర్ల మేర. దీనికి అవసరమైన భూమి 302 హెక్టార్లు. భూసేకరణ వ్యయంకి వచ్చేసి 104 కోట్లు. అట్లనే సివిల్ పనులకు వచ్చేసి 2,070 కోట్లు అవసరం. మొత్తం వ్యయం వచ్చేసి 2,812 కోట్లు ఇతర పనులతో కలిపి అవసరమని నిర్ణయించింది. సగటున కిలోమీటర్కి అయ్యే ఖర్చు ఏంటంటే 20,823 కోట్లు అవసరమని యొక్క తేల్చింది. ఈ రోడ్లో వచ్చేటువంటి బైపాసులు ఎక్కడెక్కడ వస్తాయో చూద్దాం. ఇప్పుడు ఈ బొగ్గ గిద్దలూరు మధ్య అంకిరెడ్డిపల్లి, రాఘవరాజుపల్లి, అట్లనే కనకాద్రిపల్లి, అట్లనే కొలిమిగుండ్ల, రామాపురం, అవుకు, బనగానపల్లి, కైఫా, అప్పలాపురం, టంగుటూరు, రాయపాడు, తెల్లపురి, పసరపాడు, ఎస్ నాగులవరం, దీపగుంట్ల, గాజులపల్లి, దిగుమెట్ట, గిద్దలూరు. ఈ ప్రకాశం జిల్లాలో దిగుమెట్ట, గిద్దలూరులో కూడా ఈ యొక్క బైపాస్లు వస్తాయి బుగ్గ గిద్దలూరు ప్యాకేజీలో.
ఇక అట్లనే వినుకొండ గుంటూరు ప్యాకేజీలో కానీ చూస్తే దీని మొత్తం వ్యయం వచ్చేసి కిలోమీటర్లు వచ్చేసి 84.80 కిలోమీటర్ 80 కిలోమీటర్లు. పాత రహదారి నుంచి బ్రౌన్ ఫీల్డ్ వచ్చేసి 41.80 కిలోమీటర్లను ఉపయోగించుకుంటారు. కొత్తగా 6 బైపాసులను ఈ గ్రీన్ ఫీల్డ్ 43 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. అవసరమైన భూమి వచ్చేసి 291.88 హెక్టార్ల భూమి అవసరం. భూసేకరణకు కొని 380 కోట్లు అవసరం. ఈ సివిల్ పనులకు 2225.36 కోట్లు ఖర్చు చేస్తారు. మొత్తం వ్యయం వచ్చేసి 2.605.36 కోట్ల రూపాయలు అవసరం ఖర్చు అవుతుంది అంచనా. సగటున కిలోమీటర్కు వెచ్చించేది మాత్రం 30.72 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ వినుకొండ గుంటూరు ప్యాకేజీలో ఈ బైపాస్ల విషయం కానీ చూస్తే ఎక్కడెక్కడ వస్తాయి అంటే 6 బైపాసులు వస్తాయి. వినుకొండ దగ్గర బైపాస్ వస్తుంది, శావల్యాపురం దగ్గర బైపాస్ వస్తుంది, అట్లనే సంతమాగులూరు దగ్గర బైపాస్ వస్తుంది, అట్లనే పాత మాగులూరు బైపాస్ వస్తుంది, పెట్లూరు వారిపాలెం బైపాసు, జొన్నలగడ్డ బైపాసు, సాతులూరు, ఫిరంగిపురం ఈ ప్లేసుల్లో ఈ 6 చోట్ల ఈ బైపాస్ రోడ్లు అయితే నిర్మిస్తారు. టోటల్గా వినుకొండ గుంటూరు ప్యాకేజీలో 6 బైపాసులు, అట్లనే బొగ్గ గిద్దలూరు బైపాసులో 15 బైపాసులు, మొత్తం 21 కొత్త బైపాసులు నిర్మిస్తూ ఈ 2 ప్యాకేజీలను 4 వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పనులు కానీ ఇంకా బాగా పూర్తయితే డైరెక్ట్గా రాయలసీమ ప్రాంతం అనంతపురం నుంచి ఈ యొక్క అమరావతి రాజధానికి చాలా సులభంగా చేరుకోవచ్చు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.